జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. రాకేష్ రెడ్డి గారు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పుడు మీరు ఎలక్షన్స్ లో నిలబడ్డారు కాబట్టి మీ ఎజెండా ఏమన్నా ఉందా? ఈ ఎలక్షన్స్ లో మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, ఈ మిమ్మల్ని గెలిపిస్తే మీరు చేసేది ఏంటి? ఒకటైతే నేను చెప్పగలుగుతానండి, గ్రాడ్యుయేట్స్ యొక్క గౌరవాన్ని పెంచే విధంగా, వాళ్ళు గల్లా ఎగరేసి ఈయన మా ఎమ్మెల్సీ అని చెప్పుకునే విధంగా నేను ఎమ్మెల్సీగా నేను వ్యవహరిస్తాను. వాళ్ళ గౌరవాన్ని తగ్గించాను. ఎందుకంటే దీనికి ఒక పరంపర ఉన్నదండి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో వారు ఏ ఐడియాలజీకి సంబంధించినటువంటి వాళ్ళైనా కావచ్చు, కానీ అద్భుతమైనటువంటి వ్యక్తులను ప్రజలు ఎన్నుకున్నారు. ఇప్పుడు కూడా ఒక చుక్కా రామయ్య గారు కావచ్చు, ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ కావచ్చు, ఒక రామచంద్రరావు గారు కావచ్చు, డాక్టర్ రాజేశ్వరరావు గారు కావచ్చు, ఒక పల్లా రాజేశ్వర రెడ్డి గారు కావచ్చు. నిజంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీనా అని అనుకునే విధంగా ఏ రకమైనటువంటి పర్సన్ అవసరం ఆ రకమైనటువంటి పర్సన్ని ఎన్నుకున్నారు. కాబట్టి ఆ పరంపరను కొనసాగించే విధంగా నా వ్యవహార శైలి ఉంటుంది, నా కాండక్ట్ ఉంటుంది. ఒకటి. రెండవది, డెఫినెట్గా నేను 11 ఏళ్ళు భారతీయ జనతా పార్టీలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక కార్యకర్త, ఒక నాయకుడిగా నాకు అనేక ప్రజా సమస్యల మీద నాకు అవగాహన ఉంది, సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీసీ ఉద్యమంలో నేను చాలా కీలకంగా వివరించాను, మీకు తెలుసు. దాని తర్వాత టీచర్స్ విషయంలో కానీ, ప్రైవేట్ టీచర్స్ విషయంలో కానీ, లేకపోతే నర్సుల విషయంలో కానీ, మున్సిపల్ వర్కర్స్ విషయంలో కానీ అనేక విషయాల్లో ప్రభుత్వం నుండి వాళ్ళు మంత్రులు ఎంత కీలకంగా వివరించారో, మేము ప్రతిపక్షంలో ఉండి కూడా ఈ ప్రజా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా, ఒక అటెన్షన్ డ్రా చేసే విధంగా నేను కూడా అంత కీలకంగా వ్యవహరించాను. సో నాకు సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. దాన్ని స్పష్టంగా మండల్లో పెట్టగలుగుతాను, ప్రభుత్వాన్ని ఆలోచింపజేయగలుగుతాను, ఖచ్చితంగా దాని పరిష్కారం చూపగలుగుతాను, ప్రభుత్వాన్ని పరిష్కరించే విధంగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురాగలుగుతాను. ఓకే. సో అది ఉంటుంది. ఇన్ అడిషన్ టు దట్, తప్పకుండా ఈ నిరుద్యోగుల యొక్క స్కిల్స్ పెంచే దాంట్లో, ఉద్యోగ అర్హత సాధించే దాంట్లో తప్పకుండా నేను చాలా ప్రయత్నాలు చేస్తాను. నేను సుమారుగా 7 ఏళ్ల పాటు బెంగళూరులో, తర్వాత అమెరికాలో ఎంఎన్సీస్లోని పనిచేశాను. నా బిట్స్ పిలాని నా బ్యాచ్మేట్స్ అందరూ కూడా చాలామంది మంచి టాప్ పొజిషన్స్లో ఉన్నారు. కొంతమంది వాళ్ళ ఓన్ స్టార్టప్స్ ఉన్నాయి. వాళ్ళ నెట్వర్క్ని, వాళ్ళ కెపాసిటీస్ని వినియోగించి తప్పకుండా మా పరిధిలో ఉన్నటువంటి నిరుద్యోగులకి స్కిల్స్ పెంచే విధంగా, ఉద్యోగ అర్హత పెంచే విధంగా తప్పకుండా ప్రయత్నం చేస్తా. తర్వాత ఎవరైతే కొంచెం టాప్ కంపెనీస్ని ఎస్టాబ్లిష్ చేశారో సిలికాన్ వ్యాలీలో, వాళ్ళ ద్వారా చిన్న చిన్న యూనిట్స్ని, ఇప్పటికే కేటీఆర్ గారు వారు వరంగల్కి, ఖమ్మంకి, నల్గొండకి స్మాల్ ఐటీ కంపెనీస్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, ఐటీ హబ్స్గా మార్చేటువంటి ప్రయత్నం చేశారు. దాని కొనసాగింపుగా నేను కూడా కొంత మా ఫ్రెండ్స్ నెట్వర్క్ ద్వారా వాటిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా ఆ పరంపరలో ఈ రాకేష్ రెడ్డి కూడా చేరుతాడు, ఈయన కూడా ఆ స్థాయి వాడు అనిపించుకునే విధంగా నేను వ్యవహరిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.